వచ్చేస్తుంది, స్వస్థత వచ్చేస్తుంది, జబ్బుల నుండి విడుదల వస్తుంది, మానసిక వేదనలు, అశాంతి, ఆందోళన నుంచి కూడా విడుదల వస్తుంది, ప్రశాంతత వచ్చింది. గుండెల మీద బరువు దిగిపోయినంత, ఇక్కడ ఏదన్నా బరువైన వస్తువు పెడితే ఊపిరాడదు, ఒకసారిగా అలా తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. పాడుకుందాం. దేవుని స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఎప్పుడైనా నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే వేరే దైవజనులు ఇక్కడ ఆరాధన నడిపిస్తామా, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు లేదా విడిగా పాట పాడేటప్పుడైనా అందులోనికి లీనమవడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆరాధనలో శక్తి ఉత్పన్నం అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పిన సాక్ష్యం. స్తుతి ద్వారా మనకు తెలియకుండా శక్తి ఉత్పన్నం అవుతుంది. అది ఎంత పని చేస్తుందంటే ఘోరమైన జబ్బులకు కూడా విడుదల వచ్చేస్తుంది, స్వస్థత వచ్చేస్తుంది, జబ్బుల నుండి విడుదల వస్తుంది, మానసిక వేదనలు, అశాంతి, ఆందోళన నుంచి కూడా విడుదల వస్తుంది, ప్రశాంతత వచ్చింది. గుండెల మీద బరువు దిగిపోయినంత, ఇక్కడ ఏదన్నా బరువైన వస్తువు పెడితే ఊపిరాడదు, అది ఒకసారిగా అలా తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోరు. తిక్కలోళ్ళు ఆరాధన జరుగుతుంటే నిలబడి తైతక్కలాడినట్టు, ఏం జీవితమో నాకు అర్థం కాదు, ఇదేం జీవితమో, ఇదేం ఆరాధనో నాకు అర్థం కాదు. కొంచెం ప్రశాంతంగా నేను చెప్పే మాటలు మనసులో తీసుకోండి దయచేసి. ఆరాధన జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే, అది ఇక్కడే కానీ ఎక్కడైనా కానీ, అందులోనికి లీనం అవడానికి ప్రయత్నం చేయండి. నీ చుట్టూన్నోళ్ళు గందరగోళంగా ఉండే అనవసరం. నువ్వు ఆరాధనలో లీనమై దేవుణ్ణి మహింపరచడంలో ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపో. నువ్వు వినూత్నమైన మార్పులు నీ లైఫ్లో జరుగుతాయి, నీ దేహంలో జరుగుతాయి, నీ ప్రాణాత్మ శరీరములు మూడింటిలోనూ మార్పులు జరుగుతాయి. అభిషేకంతో నింపబడతావు, రోగము నుండి స్వస్థత పొందుతావు, అశాంతి నుండి విడుదల పొందుతావు, దయ్యములు పీడిస్తూ ఉంటే అవి కూడా వదిలిపోతాయి. నేను చెప్పిన వాటన్నిటికీ రెఫరెన్స్లు చూపిస్తాను. నేను చెప్పిన వాటన్నిటికీ రెఫరెన్స్లు చూపిస్తా. సౌలుకు దురాత్మ పట్టింది, దావీదు వచ్చి వీణ వాయించాడు, తంత్రి వాయిద్యం వాయించి ఏం చేశాడు? ఒట్టిగా వాయిద్యం వాయించి ఉంటాడా, పాట పాడి ఉంటాడా? దావీదు యెహోవా ఆరాధకుడు, తంత్రి వాయిద్యం వాయిస్తూ, మళ్ళా తబలాలు లేవు, డోలక్కులు లేవు, ఏ సప్పుడు లేదు. మనకి ఇంకా ఇవి కూడా ఉన్నాయి, రోగు తాళములు ఉన్నాయి. దావీదు సితారా తీసుకొని వాయించాడని ఉంది కానీ ఏమండి తబలాలు కొట్టాడు లేకపోతే డోలక్కులు కొట్టాడని లేదు, కంజర కూడా కొట్టలా. తంత్రి వాయిద్యం సితారా తీసుకొని వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించి మైమరచి ఆరాధిస్తూ ఉంటే సౌలుకు పట్టింది దెయ్యం వదిలిపోయింది. ఆ సౌలు మీదకి దయ్యం వచ్చి కేకలేయటం మొదలు పెడితే పిలవండ్రా దావీదుని అనేవాళ్ళు. ఈ దావీదు వచ్చి ఇక తంత్రి వాయిద్యం వాయిస్తా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దయ్యం ఆడ ఉండేది కదా, వెళ్ళిపోయేది. ఉందా లేదా లేఖనాధారం? అలాగా అంటే ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండాలి, లేకపోతే గుర్తు ఉండదు పాపం. అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను కొన్ని విషయాలు. అలాగా తర్వాత చెరసాలలో పౌలు శీలలు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించినప్పుడు వాళ్ళకైతే కనీసం ఆ తంత్రి వాయిద్యం కూడా లేదు. వాళ్ళకి కనీసం ఆ తంత్రి వాయిద్యం అంటే సితారా కానీ, వీణ కానీ, గిటార్ కానీ ఏమి లేవు. వాళ్ళని బాది బాది కొట్టి కొట్టి ఆడ పడేశారు. మనమైతే ఆ నొప్పులతో అమ్మా అయ్యా అమ్మో అయ్యో అని మూలుగుతో కూర్చుంటాం. వాళ్ళు దేవుని ప్రార్థించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆ స్తుతి ఎంత పని చేసిందంటే వీళ్ళు ఎలుగెత్తి పాడుతూ ఉంటే పక్క సెల్లో ఉన్న ఖైదీలంతా వింటూ ఉన్నారు. వాళ్ళు ఆరాధిస్తా 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 పరిశుద్ధాత్మ ప్రభావం వారిని ఆవరించింది. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు గదిలిపోయాయి. 100 గొంతులు కాదు పాడింది అక్కడ, 2 గొంతులు. ఆ 2 గొంతులు పాడితేనే చెరసాల పునాదులు కదిలేంత ప్రకంపన వచ్చిందట. మహాభూకంపము కలిగేను అని రాస్తుంది. సంతోషం సార్,
ఓ రకం. మహా సంతోషం అంటే ఇక అంత మించిన సంతోషం. మహాభూకంపము కలిగిందంటే పెద్ద భూకంపం వచ్చిందట. ఇద్దరు పాడారు. ఆ ఇద్దరు పాడేవాళ్ళు ఎట్లా పాడుంటారు? అటు చూసుకుంటా ఒక దెబ్బ, ఇటు చూసుకుంటా ఒక దెబ్బ కొట్టి పాడుంటారా? పక్క వాళ్ళని చూసుకుంటా, సెల్లులో ఎవరు ఫోన్ చేశారో, ఎవడు మెసేజ్ పెట్టాడో చూసుకుంటా అట్లా చేస్తే వచ్చిద్దా? రాదు కదా. శరీరం ఒకటి చేస్తా, మైండ్ ఇంకొకటి. తప్పు. ప్రాణ ఆత్మ దేహములు మూడింటిని ఐక్యపరిచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం రాజీ ఉండకూడదు తమ్ముడు. నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా పరధ్యానంగా ఉండు, ప్రాబ్లం లేదు, అతను మనిషి. కానీ జీవము గల దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు, పరధ్యానంగా ఉండకూడదు. నువ్వే నష్టపోతావు, దేవుని కృప పొందకుండా పోగొట్టుకుంటావు. పక్క వాళ్ళిద్దరే లీనమైపోయారు. ఫ్రీగా కదిలి ఆరాధించడానికి వాళ్ళకి కాళ్ళు కూడా ఫ్రీగా లేవు, బొండ వేసి బిగించారు వాళ్ళు కాళ్ళు కదలకుండా. కానీ గొంతెత్తి పాడితే చెరసాల పునాదులు కదిలిపోయి అందరి సంఖ్యలు తెగిపోయినాయట. అందరి బంధకములు ఊడెను అని రాసింది. ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పాను దయ్యం వదిలిపోయిందా లేదా సౌలుకి? ఉందా? రిఫరెన్స్ చూపించమంటారా? ఎంతమందికి తెలుసు? రైట్. రెండవది సంఖ్యలు. విచిత్రం చెప్పనా? ఏకాగ్రతతో పాడినోళ్లే కాదు, వీళ్ళు పాడతంటే ఖైదీలు వినుచుండిరట. వాళ్ళు పాడట్లా, కానీ కాన్సన్ట్రేషన్ చేశారు. ఖైదీలు కూర్చొని రాత్రి వేళ కదా, ఆ నిషీధి వేళ, నిశ్శబ్ద వేళ, ఏంట్రా ఈ గాత్రాలు, ఈ స్వరాలు ఏంట్రా, ఎవరిని స్తుతిస్తున్నారు వీళ్ళని వాళ్ళు కూడా కూర్చొని ఏంటిది అని వింటా ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ బంధకాలు కాదు, ఏకాగ్రతతో వింటా బా ఎంత బాగా దేవుని మయం పరుస్తున్నారని పరవశిస్తున్న వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయినాయి అంట. మీరు గమనించాలి, వాళ్ళ బంధకాలు ఊడటమే కాదు, వాళ్ళ హృదయాల్లో కూడా పెనుమార్పు కలిగింది. వాస్తవంగా బంధకాలు ఊడి గేట్లు తెరుచుకుంటే ఖైదీలు ఉంటారా? తుపాకీ కూడా దొరకకుండా పారిపోతారు. అందుకే చెరసాల అధిపతి వచ్చి కత్తితో పొడుచుకోబోయాడు. ఎందుకంటే డోర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి, ఖైదీలు అంతా పారిపోయి ఉంటారు, ఇక నన్ను శిరచ్ఛేదం చేస్తారు, వాడు చంపేది ఎందుకు, నేనే చేస్తానని ఆమె కత్తి తీశాడు. అప్పుడు పౌలు పిలిచాడు, సహోదరా ఏం చేస్తున్నావు? ఎవ్వరూ పారిపోలేదు, నీ ఖైదీలంతా నీకు భద్రంగా ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగింది. వాస్తవంగా పారిపోవాలి, కానీ బంధకాలు ఊడిన అద్భుతం చూసినందున వాళ్ళు కూడా నిశ్చేష్టులు అయిపోయారు. హల్లెలూయా. ఎవ్వరూ తప్పించుకుపోలేదు, అందరూ ఉన్నారు. నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అనేసరికి రే దీపం తేండి అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర అక్కడక్కడ కట్టిన కాగడాలు ఏమై ఉంటాయి? ఈ భూకంపం దెబ్బకు మొత్తం ఆరిపోయి పడిపోయినాయి. ఆడ దీపం తేండి అని తీసుకొచ్చి చూసి, అయ్యలారా నిజమేనా, ఎవరు పోలేదా? చూసుకోపోయి చూశాడు, ఎవరు పోలా. సంఖ్యలు ఊడిపోయి అందరూ ఆశ్చర్యచకితులై విభ్రాంతి నుండి చూస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు శీల యొద్దకు వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలను అని అడిగాడు. అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి వాళ్ళ చేత బాప్తిస్మం పొంది వాళ్ళకి ఆతిథ్యం చేసి సాగనంపాడు. ఎట్లా జరిగింది ఇది? దేవుని ఆరాధన చేస్తుంటే పై మొహం వేసుకొని అనుకుంటే జరిగిద్దా? నిద్రమోహం వాళ్ళు అండి కొంతమంది, కడుపులో మండుతుంటుంది వాళ్ళని చూస్తుంటే. ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. మరి తెలియకపోతే చెబుతున్నా, ఇక నుంచి ఎప్పుడు ఇక్కడే కాదు, ఎక్కడ నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడ నువ్వు ఆరాధనలో ఆరాధన స్టార్ట్ అయింది అంటే నువ్వు మాత్రం ఇక నువ్వు పరధ్యానంగా ఉండటానికి లేదు. ఏకాగ్రతతో దేవుని మీద మనసు పెట్టాలి. అలా చేసి చూడు, నీ రిపోర్టు మారిపోయింది. అద్భుతాలు జరుగుతాయి తల్లి. అందుకే తిట్టి మరీ చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా వరకు నా మెంటల్ టార్చర్, మానసిక ఒత్తిడి అంతటి నుంచి రిలీఫ్ ఎలా పొందుతానంటే దేవుని ఆరాధించడంలోనే పొందుతా. నిజంగా అలా ఆరాధన చేసుకోవటం, అలా దేవుని సన్నుతి చేసుకోవటం అనేది కానీ నా జీవితంలో లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని. నాకున్న ఒత్తిళ్ళ దెబ్బకి దేవుని ఆరాధించటం చాలా కీలకం. ఓకే, కళ్ళు మూసి ఆరాధిస్తారా? కాన్సన్ట్రేషన్ ఎటు పోనీయొద్దు. నా సెల్ ఫోన్ ఎవడన్నా కొట్టేస్తాడేమంటే ఇంటికాడ పెట్టుకునిరా. పరుసులో డబ్బులు ఉన్న ఎవడన్నా కొట్టేస్తాడంటే ఛార్జీకి మోయన తీసుకొనిరా. దానికి కూడా ఏ దరిద్రుడన్నా కక్కుర్తిపడి కొట్టేస్తే నేను ఇస్తా, వందనాలు. అంటే అన్నయ్య పరుసులో చైన్ పెట్టాను అందుకని అంటే ఇంటికాడ పెట్టుకునిరా, దండం పెడతా. ఓకే, ఎందుకంటే మనం ఆరాధనలో మనం ఉంటే దొంగోడి పనిలో దొంగోళ్ళు ఉంటారు. అందుకని అది కూడా చెప్తున్నాను, మీకు అదొక భయం ఉంటుంది కాబట్టి. శుక్రవారం రోజు ఎందుకు చెబుతున్నానంటే చాలామంది లైవ్లో అందుబాటులో ఉంటారు, ఇక్కడ కూడా చాలామంది కూర్చుంటారు కాబట్టి ఈరోజు చెబితే అందరికి బాగా జ్ఞాపకంలో ఉంటుంది. సండే కూడా చెప్తాను, చెప్పాను చాలాసార్లు. బంధకాలు తెగిపోతాయి, ప్రాణాత్మ దేహములు స్వాంతన పొందుతాయి, స్వస్థత పొందుతాయి, ఆదరణ పొందుతాయి. ఆ శక్తి స్థుతిలో ఉంది, ఆరాధనలో ఉంది. పరవశించి పాడాల, పరవశించాల. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. దేవునికి మహిమ.